హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్ జోన్. ఈరోజు మనము క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ గురించి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ గురించి మనకు ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, మనకు ఇండియాలో 9 క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకు 8 క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయి. అవి 1950s సంగీత్ నాటక్ అకాడమీ వాళ్ళు రికగ్నైజ్ చేశారు. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆఫ్ గవర్నమెంట్ ఒక క్లాసికల్ డ్యాన్స్ని రికగ్నైజ్ చేసింది. అది చౌ డ్యాన్స్ 2000s రికగ్నైజ్ చేశారు. సో ఇప్పుడు మనకు క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ 9 ఉన్నాయి. ఇప్పుడు మనం క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ లిస్ట్ చూద్దాము. అవి ఏ స్టేట్కి చెందినవి కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ భరతనాట్యం తమిళనాడు, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, కథక్ ఉత్తరప్రదేశ్, కథక్కలి కేరళ, మోహినియట్టం కేరళ, సత్రియ అస్సాం, ఒడిస్సీ ఒడిస్సా, మణిపురి మణిపూర్, చౌ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. భరతనాట్యం తమిళనాడు, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, కథక్ ఉత్తరప్రదేశ్, కథక్కలి కేరళ, మోహినియట్టం కేరళ, సత్రియ అస్సాం, ఒడిస్సీ ఒడిస్సా, మణిపురి మణిపూర్, చౌ జార్ఖండ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. ఈ క్లాసికల్ డ్యాన్స్ వాటికి సంబంధించిన స్టేట్. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇక్కడ ఇందులో ఒడిస్సా గుర్తుపెట్టుకునే అవసరం లేదు, ఒడిస్సీ డ్యాన్స్ ఫామ్, మణిపూర్ మణిపూరి, ఇవి రెండైతే మనకు స్టేట్ నేమే ఉన్నాయి డ్యాన్స్ ఫామ్స్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే అది మనదే కాబట్టి కూచిపూడి. భరతనాట్యం తమిళనాడు కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ రిమైనింగ్ ఒకటి కేరళకు ఒకటి 2 ఉన్నాయి, కథకలి మోహినియట్టం. ఉత్తరప్రదేశ్ కథక్, చౌ ఈజ్ జార్ఖండ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఒకసారి 2-3 టైమ్స్ చూడండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.